యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూసేటప్పుడు చాలామంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు, వాయిస్ ఏమో తక్కువ వినిపిస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంటుంది చూసేటప్పుడు. అట్లాంటి వాటికి సొల్యూషన్ అయితే వచ్చింది ఇప్పుడు S26 సిరీస్లో. ఈ ఫోన్లో మనకి ఆడియో ఎరేజర్ ఇప్పుడు యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూసేటప్పుడు పైనుంచి ఇలా స్వైప్ చేస్తారనుకోండి, ఆడియో ఎరేజర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దానిలో మీరు వాయిస్ ఫోకస్ కూడా ఎనబుల్ చేసుకోవచ్చు. చేశారనుకోండి మీకు వాయిస్ బాగా వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఒకసారి డిఫరెన్స్ చూడండి. 7th ప్లేస్ లో మారుతి సుజుకి వ్యాగనార్ 14,885. 6th ప్లేస్ లో మారుతి ఎర్టిగా 17,807. 5th ప్లేస్ లో బ్రీజా 17,863. 7th ప్లేస్ లో మారుతి సుజుకి వ్యాగనార్ 14,885. 6th ప్లేస్ లో మారుతి ఎర్టిగా 17,807. 5th ప్లేస్ లో బ్రీజా 17,863. దీంతో పాటు ఇప్పుడు S26 సిరీస్ లో ఫోటో అసిస్ట్ లో మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మనకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి మన ఫోటోలో మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. S26 ప్లస్ ఫస్ట్ ఫోన్స్ ప్రపంచంలో 2 nm బిల్డ్ అయిన ప్రాసెసర్తో వస్తున్నాయి. ఇవి ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, పవర్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, తక్కువ హీట్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. మెయిన్ అండ్ టెలిఫోటోలో OIS కూడా ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీనిలో నైటోగ్రఫీ ఇంప్రూవ్ చేస్తారు, లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే నైట్ టైం మీకు కొద్దిగా బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి హారిజాంటల్ లాక్ అనే ఫీచర్ ఉంటుంది. మీరు ఫోన్ నెట్ అయినా తిప్పండి, వీడియో మాత్రం స్టేబుల్ గా ఉంటుంది హారిజాంటల్ లాక్ ఆన్ చేసినప్పుడు. ఫోన్ చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పాకెట్ లో పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. IP68 రేటింగ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ అల్యూమినియం ఫ్రేమ్. డిస్ప్లేస్ రెండు మీకు సామ్సంగ్ AMOLED డిస్ప్లేస్, ఒకటి ఫుల్ HD ప్లస్ తో వస్తుంది, ఇది వచ్చేసరికి Quad HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. సౌండ్ పరంగా స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ లో మెయిన్ డిఫరెన్స్, ఇది చిన్న సైజ్ ఫోన్, ఇది వచ్చేసరికి కొద్దిగా పెద్దగా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా దీనిలో ఎక్కువ ఉంటుంది. ఇది 4900 mAh బ్యాటరీ, 4300 mAh బ్యాటరీతో వస్తుంది. రెండిట్లో మీకు 7 years వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇది 87,999, ఇది వచ్చేసరికి 1,19,999. వీటి ఫుల్ వీడియో ఒక మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు.